హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. సంతోష్ శోభన్ నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఇప్పుడు చాలా వైరల్ అవుతూ ఉంది. ఈ సినిమాకి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా లేదా, ఈ వీడియోలో చూద్దాం. కథ విషయంలోకి వెళ్తే సంతోష్ శోభన్ ఈ సినిమాలో ఒక ఇంటీరియర్ డిజైనర్. సినిమాలో తన పేరు శివ. లైఫ్లో సెటిల్ అవడం కోసం తన సొంత ఊరైనటువంటి నెల్లూరు నుంచి చెన్నైకి వస్తాడు. అయితే అక్కడ ఊహించినంత స్థాయిలో ప్రాజెక్టులు రాకపోవడంతో పార్ట్ టైం బైక్ రైడర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇది హీరో బ్యాక్డ్రాప్. ఇకపోతే హీరోయిన్ మానస వారణాసి పేరు ఈ సినిమాలో మిత్ర. తనకి ఇంట్లో పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. సో తను ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడం కోసం ఒక సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి, ఒక ఐటీ కంపెనీలో జాబ్ అని చెప్పేసి చెన్నైకి వస్తుంది. సో అక్కడ తన హాస్టల్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో శివ బైక్ మీద తిరుగుతూ తన ఇల్లు వెతుక్కుంటూ ఉండడము, దొరక్కపోవడము, వీళ్ళిద్దరూ కలిసి చివరికి శివ రూమ్లోనే ఉండాల్సి రావడం, అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఆ పరిచయం ఎలా ప్రేమగా మారింది, ఆ లివింగ్ రిలేషన్ ఎలా ఉంది, మళ్ళీ వాళ్ళిద్దరూ విడిపోవాలి బ్రేకప్ అనుకున్నప్పుడు ఆ తర్వాత కథ ఎలా మలుపులు తిరిగింది, ఆ ఇంట్లో ఆ ఇద్దరి పేరెంట్స్కి కూడా ఆ విషయం తెలిసిందా లేదా, చివరికి వాళ్ళు కలిసారా లేరా, ఇదే సినిమా కదా. అయితే ఈ సినిమాలో దర్శకుడు ఎక్కడా కూడా లివింగ్ రిలేషన్స్ అంటే ఉండేటువంటి కొన్ని వల్గర్ సీన్స్ కావచ్చు, ఫ్యామిలీ ప్రేక్షకులు కొంత ఇబ్బంది పడే సన్నివేశాలు లేకుండా చాలా డీసెంట్గా అటువంటి సీన్స్ అని తీశారు. అదే ఈ సినిమాకి హైలైట్. ఈ సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే, ఈ సినిమా దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఈ సినిమాని మొదటి నుంచి కూడా ఒక ఫీల్ గుడ్ ట్రాక్లో తీసుకొచ్చారు. యూజువల్గా లివింగ్ రిలేషన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి హీరో హీరోయిన్కి మధ్య రొమాన్స్ని ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తారు యూజువల్గా కథలో భాగంగా. కానీ ఈ సినిమాలో మాత్రం కొంత న్యాచురల్ కెమిస్ట్రీని హీరో హీరోయిన్ మధ్య ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫన్తో చాలా సరదాగా గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక మంచి ఎమోషనల్ రైడ్లా ఉంటుంది. ఈ సినిమాలో శివ పాత్ర కన్నా కూడా మిత్ర పాత్ర మీదే ప్రేక్షకులకు ఎక్కువ సానుభూతి ఉంటుంది. ఆ పాత్రలో ఉన్నటువంటి డెప్త్ వల్ల ప్రేక్షకులు కూడా ఎక్కువ హీరోయిన్ పాత్రతోనే కనెక్ట్ అవుతారు. అయితే ఇంకా సినిమాలో ఉన్నటువంటి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కనుక మనం చూస్తే, సినిమా చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. సినిమాలో చాలా సన్నివేశాలు ఇప్పటికే బాలీవుడ్ సినిమాలు కొన్నిటికి రిప్లికాల్లా అనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్లో మాత్రం ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు పడేటువంటి స్ట్రగుల్ అంతా కూడా శివ పాత్రలో మనం చూస్తాము. ఇకపోతే ఈ సినిమా కాపీనా లేకపోతే ఇన్స్పిరేషన్ అన్న విషయాల గురించి చూస్తే, ఈ సినిమా సెకండ్ హాఫ్ చూస్తుంటే హాలీవుడ్ క్లాసిక్ ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్, అలాగే కొరియన్ ఎమోషనల్ మూవీ ఎ మూమెంట్ టు రిమెంబర్ గుర్తుకొస్తాయి. అలాగే ఈ మధ్య సూపర్ హిట్ అయినటువంటి హిందీ సినిమా సయారా కూడా గుర్తుకొస్తుంది. ఈ రెండు సినిమాలు, ఈ సినిమాలు అన్నీ చూసిన వాళ్ళకి కపుల్ ఫ్రెండ్లీలో ఉన్నటువంటి సీన్స్ ఎక్కడో కొంచెం రిప్లికాల్లా అయితే మాత్రం అనిపిస్తాయి. కొన్ని సీన్లు అయితే యాక్చువల్గా అక్కడ ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా అలాగే ఉన్నాయని కూడా కొన్నిసార్లు అనిపిస్తాయి. సో సినిమాని చూస్తే కొంత ఆ సినిమాలు చూడని వాళ్ళు దీనిలో కొత్తదనాన్ని ఫీల్ అవ్వచ్చేమో, కానీ ఆ సినిమాలు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ క్లాసిక్స్. అలాగే సయారా కూడా చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి చూసే ఉంటారు కాబట్టి కొంత కాపీ కొట్టారు లైక్ అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ప్రేక్షకులకు వస్తుంది. ఇకపోతే ఈ సినిమా టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే, ఈ సినిమా సినిమాటోగ్రఫీ చాలా న్యాచురల్గా ఉంది. చెన్నైలోని రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల మొత్తం కూడా మనకి సినిమా అంతా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఆదిత్య రవీంద్రన్ సంగీతం కూడా ఈ సినిమాకు పెద్ద ఎసెట్ అనుకోవచ్చు. మంచి పాటలు, సెకండ్ హాఫ్లో ఉండేటువంటి ఎమోషనల్ సీన్స్తో ఆడియన్స్ కూడా ఎంతో బాగా కనెక్ట్ అవుతారు. ఇకపోతే దర్శకత్వం విషయానికి వస్తే, అశ్విన్ చంద్రశేఖర్ కొత్త దర్శకుడు అయినప్పటికీ ఈ కథను చాలా మెచ్యూర్డ్గా డీల్ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లివింగ్ రిలేషన్షిప్ సినిమాలు తీసినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ని దూరం కాకుండా తీసుకోవడం అనేది చాలా పెద్ద రిస్క్ అని చెప్పుకోవచ్చు. ఆ రిస్క్ని చాలా ఈజీగా ఆయన హ్యాండిల్ చేశారు ఈ సినిమాలో. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ సినిమాలో నటినట్లు ఎలా నటించారన్న విషయానికి వస్తే, సంతోష్ శోభన్ చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా తను ఇంతకుముందు సినిమాల్లో ఏదైతే చేశారో అంతే ఎనర్జీని చూపించగలిగారు. ఇకపోతే తెలుగు అమ్మాయి మానస కూడా మిత్రగా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అందులోనూ తన పాత్రకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడం వల్ల, అంటే క్యారెక్టరైజేషన్ పరంగా ప్రేక్షకులు కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఇకపోతే అతి తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ రాజీవ్ కనకాల, యోగిబాబు లాంటి యాక్టర్స్ కూడా బాగా పెర్ఫామ్ చేశారు. ఇప్పుడు వస్తున్న రొటీన్ మాస్ సినిమాలకి కొంచెం డిఫరెంట్గా, కొంచెం ఫీల్ గుడ్ ఫీల్ అవ్వాలి, మంచి సిన్సియర్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే మీకు కపుల్ ఫ్రెండ్లీ తప్పకుండా నచ్చుంది. అఫ్కోర్స్ సెకండ్ హాఫ్ కానీ కొన్ని సీన్స్ అలా ఉన్నట్టు అనిపించినప్పటికీ బాలీవుడ్ సినిమా అలాగే హాలీవుడ్ క్లాసిక్ అండ్ కొరియన్ మూవీస్ నుంచి ఓవరాల్గా చూస్తే కొంచెం ఫ్రెష్ ఫీల్ అయితే తప్పకుండా వస్తుంది. అంతేకాకుండా ఇది కేవలం యూత్ మాత్రమే చూడాల్సిన సినిమా కాదు. ఇప్పుడు ఉన్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి ముఖ్యంగా రిలేషన్స్ పట్ల అన్న విషయాన్ని గురించి ఒక ఐ ఓపెనర్లా కూడా ఈ సినిమా ఉంది. సో ఇప్పటికే మీరు ఈ కపుల్ ఫ్రెండ్లీ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి.